గతంలో పవన్ కళ్యాణ్ గారు అబ్బా అసలు మామూలుగా కాదు, విపరీతంగా అంటే విపరీతంగా రెచ్చిపోయారు. ఏంటంటే ఆడబిడ్డలకు రక్షణ లేదు, ఆడబిడ్డలకు రక్షణ లేదు, మేము వస్తే ఆడబిడ్డలకు రక్షణ కల్పిస్తామని అసలు మాటలు కాదు. ఒక పక్కేమో బాబు గారేమో సూపర్ సిక్స్ హామీలు మేము వస్తే సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తాము, ప్రతి ఒక్కరికి బడుగు బలహీన వర్గాలకు అందే విధంగా ఇస్తాము, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాము. అసలు వాళ్ళు చెప్పిన హామీలు చూస్తుంటే నిజంగా మైండ్ పోయే విధంగా హామీలు ఇచ్చారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ ఏమన్నారు, ప్రతి ఆడబిడ్డకి రక్షణ కల్పిస్తాను, ఆడబిడ్డకి రక్షణ కల్పిస్తాను, ఎవడైనా తప్పు చేయాలంటే వాడికి భయం పుట్టాలా అనే విధంగా సవాల్ ఇసిరారు. మామూలుగా కాదు. మీరు కావాలంటే పాత వీడియోలు చూడండి, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఇచ్చిన వీడియోలు. ఆ వీడియోలు చూస్తే నిజంగా మనకు కానీ అంటే అబ్బా నిజం రాహా, అబ్బా ఇలాంటి రాజకీయ నాయకుడు కావాలా, మనకు పవన్ కళ్యాణే గారు కావాలా అనే విధంగా స్పీచ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన కానించి చూడండి, వచ్చిన కానించి ఎన్ని అరాచకాలు. ఏదైతే వైసీపీ పార్టీ అది పక్కకు పెట్టండి, దాడులు విధ్వంసాలు అవి పక్కకు పెట్టండి. సామాన్య ప్రజలు, సామాన్య మహిళలు వాళ్ళ మీద ఎన్ని అగంచాలు జరిగినాయి, ఎన్ని దారుణాలు జరిగినాయో ఒకసారి చూడండి. ఒకసారి ఉదాహరణకి ముచ్చుమర్లో జరిగిన బాలిక సంఘటన, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఆవేదన ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గారు మీరే మాకు దిక్కు, మా బిడ్డ ఎట్టా చచ్చిపోయింది, కనీసం మా బిడ్డ చచ్చిపోయింది కదా, కనీసం డెడ్ బాడీనైనా ఎతికివ్వండి సార్, మీరు రండి సార్ మా ఊరికని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం అక్కడికి వెళ్ళింది లేదు కదా, కనీసం దాని గురించి మాట్లాడింది లేదు. చట్టం తన పని తను చేసుకుపోయిద్ది అని పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అయిపోయింది కథం దాని గురించి. అవి కాకుండా ఇలాంటివి చాలా జరిగినాయి. ఒక్కసాటనే కాదు, అమ్మాయిల మీద ఎన్నెన్నో ఘోరాలు ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా జరిగినాయి, దారుణం. పైపెచ్చి ఇవన్నీ దారుణాలకు కారణం ఎవరంటే వైసీపీ పార్టీ ఉన్నప్పుడు గంజాయికి అలవాటు అయ్యి వాటి ప్రభావం వల్ల ఇలా జరుగుతుంది అని వాళ్ళ మీద నిందలేయడం. అరికట్టే బాధ్యత ఎవరిది? కూటమి ప్రభుత్వం అందే కదా. అవి అరికట్టడం పక్కకు పెట్టండి. నిన్నటికి నిన్న కృష్ణా జిల్లాలో జరిగింది ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలో 300 మంది విద్యార్థులది బాత్రూమ్ వాషింగ్ రూమ్లో కెమెరాలు పెట్టి 300 మంది అమ్మాయిలు వీడియోలు ఉన్నాయి. ఉంటే వాటిని ఎవరైతే పాపం అర్ధరాత్రి నుంచి ధర్నా చేసి వాళ్ళు మాకు న్యాయం జరగాల అని ధర్నా చేస్తుంటే వాటిని పట్టించుకోకుండా ఎవరైతే ధర్నా చేశారో వాళ్ళ మీద రివర్స్ కేసు పెట్టాలి, రివర్స్ కేసు పెట్టే విధంగా మాకు న్యాయం కావాలన్న వాళ్ళ మీద రివర్స్ కేసు పెడుతున్నారు. ఎవరైతే వీడియోలు తీశారో అతన్ని కఠినంగా శిక్ష పడే విధంగా చేయాల్సింది బాగొట్టి ఇది ఫేక్ న్యూస్ ఇదంతా అలిగేషన్ చేస్తున్నారని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇట్లాంటి సంఘటనలకి పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి ఖండించాల్సింది పోయి కనీసం దాని గురించి ప్రస్తావించి మాట్లాడేదే లేకుండా పోయింది. ఎంత దారుణమో చూడండి. ఎలక్షన్స్కి ముందేమో దారుణంగా మేము ఆడబిడ్డలకు రక్షణ కల్పిస్తాము, మేము అండగా ఉంటాము, ఎవరైనా ఆడపిల్ల జోడికి పోవాలంటే భయపడే విధంగా చేస్తాము అని పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు, అప్పుడు చెప్పారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా ఒక్క మహిళకి అన్యాయం జరిగినప్పుడు పోయి మాట్లాడిన సంఘటనలు ఉన్నాయా? చూడండి. మరి అప్పుడేమో ప్రభుత్వం రాకముందు కేకలేసి అస్సలు విధ్వంసం అన్నట్టుగా చూశారు. ఇప్పుడు గెలిచిన తర్వాత కనీసం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో ఏంటి అనేది కానీ ఆచూకీ లేకుండా పోయింది. ఎంత దారుణమో చూడండి. అటు బాబు గారు చూస్తేనేమో బాబు గారు మాట్లాడేది సూపర్ సిక్స్ హామీ ఇచ్చారు, అవి పక్కకు పెట్టండి. పైపెచ్చి ఇంకొకటి ఏంది చెప్పమంటావా, 300 మందిని బ్లాక్మెయిల్ చేసి లక్షలు కొట్టేసిన మహిళలకేమో రక్షణ కల్పిస్తున్నారు. ఇక్కడ 300 మంది యువత జీవితాలని నాశనం చేసిన వాళ్ళని పట్టించుకోవడం లేదు. మరి ఎంత దారుణంగా తయారైందో చూడండి కూటమి ప్రభుత్వం. ఒకసారి ఆలోచించండి. గతంలో ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగాయా? ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా చిన్నతరం జరిగితే అది ఇంకా జగన్మోహన్ రెడ్డి ఒక ఈ సైకో ఉండడం వల్ల ఇలా జరిగినాయి అని ఎన్ని చేసేవాళ్ళంటే అన్ని చేశారు. అవునా కదా? వాస్తవమా కదా?
ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని అరాచకాలు ఎన్ని ఘోరాలు జరిగాయో ఒకసారి మీరే ఆలోచించుకోండి. 4 నెలల్లో అంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు.